విప్లవం తేవటానికి కుట్ర జరిగిందనే మిషన్ మీద 1924 అక్టోబర్న చేసిన మూకుమ్మడి అరెస్టులను బ్రిటిష్ ప్రభుత్వం సమర్థించుకుంది. 2. కలకత్తా ఆంగ్లో ఇండియన్ పత్రికలు మరొక అడుగు ముందుకు వేసి ఆ కుట్ర వెనుకున్న అదృశ్యహస్తం సుభాష్ దేనని ఆరోపించాయి. తత్ఫలితంగా ఆ పత్రికలు సుభాష్ తరపున వేసిన పరువు నష్టం దావాలను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రభుత్వం కాని, ప్రభుత్వం అదుపులో ఉన్న ఆ పత్రికలు కాని ఆ నేర ఆరోపణలను రుజువు చేసేందుకు సాక్ష్యంగా ఒక చిన్న కాగితం ముక్కను కూడా కోర్టు ముందుంచలేకపోయాయి. అయినప్పటికీ సుభాష్ చంద్రుడు అభివృద్ధికి రాదగిన కొందరు బెంగాలు నాయకులు కోర్టుకు హాజరు కాకుండానే దాదాపు 3 సంవత్సరాల కాలం గృహ నిర్బంధాన్ని అనుభవించవలసి వచ్చింది. అప్పుడు కలకత్తా నగర మేయర్ హోదాలో సుభాష్ నిర్బంధాన్ని ఖండించుతూ దేశబంధు ఓ మహత్తరమైన ఉపన్యాసాన్ని చేశాడు. కలకత్తా నగర కార్పొరేషన్ ప్రధాన కార్యనిర్వహణాధికారి అయిన సుభాష్ చేసిన ప్రతి పనికి తను పూర్తి బాధ్యతను స్వీకరిస్తానన్నాడు. ఇంకా ప్రతిధ్వనించే గొంతుతో, దేశాన్ని ప్రేమించడం నేరమైతే నేను నేరస్తుణ్ణి. ఈ సందర్భంలో కార్పొరేషన్ ప్రధాన కార్యనిర్వహణాధికారి ఎంత నేరస్తుడైతే కార్పొరేషన్ మేయర్ కూడా అంతే నేరస్తుడు అని దేశబంధు ఉద్ఘాటించాడు. అప్పుడు సుమారు 6 వారాల పాటు పోలీసు, జైలు ఆఫీసర్ల సమక్షంలో కలకత్తా కార్పొరేషన్ అధికారికమైన పనులు చేయటానికి సుభాష్ కు అనుమతి ఇవ్వబడింది. ఆ ఆఫీసర్లు సుభాష్ ను తరచుగా ఇబ్బంది పెట్టగా సుభాష్ వాళ్లకు గట్టిగా చివాట్లు పెట్టాడు. తత్ఫలితంగా సుభాష్ ను కలకత్తాకు దూరంగా బెర్హంపూర్ జైలుకు మార్చారు. 2 నెలల తరువాత ఆయనను హఠాత్తుగా కలకత్తాకు తీసుకుని వచ్చి లాల్ బజార్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. యథార్థంగా అది ప్రత్యక్ష నరకం. మరునాటి తెల్లవారుజామున మరొక 7 తోటి ఖైదీలతో సహా సుభాష్ జైలు బయటకు నడిపించి జైలు మోటారు శకటంలో ఎక్కించి అత్యంత వేగంగా హుగ్లీ నది ఒడ్డుకు తీసుకుని వెళ్లి ఒక మోటారు నావలో ఎక్కించి ఆ నావను ప్రవాహానికి ఎదురు వాలుగా కూడా ఒక 3 గంటల కాలం నడిపించి చివరకు బర్మా వెళ్తున్న ఓడలో ఎక్కించారు. ఆ నౌకాయనం 4 రోజులకు ముగిసింది. ఆ ప్రభుత్వ ఖైదీలందరూ రంగూన్లో దిగారు. తరువాత గట్టి సాయుధ పోలీసు దళం వారి వెంట ఉంది. ఒక రోజంతా రైలు ప్రయాణం చేసి వారిని మాండలే చేర్చింది. మాండలే కారాగారంలో లోకమాన్య గంగాధర్ తిలక్ 6 సంవత్సరాలు ఖైదీగా ఉన్న విషయం, లాలా లజపతి రాయ్ సుమారు 1 సంవత్సరం ఖైదీగా ఉన్న విషయం గుర్తుకు తెచ్చుకుని ఒక వంక బాధపడుతూనే తను ఆ కారాగారానికి వెళ్తున్నందుకు సుభాష్ చంద్రుడు గర్వించాడు. మాండలే జైలు లోపలి ఏర్పాట్లకు ఇండియా జైళ్ల లోపలి ఏర్పాట్లకు తేడా ఉండేది. మాండలే జైలులో ఖైదీల గదులకు ఉండవలసిన చెక్క తలుపులు స్థానంలో కొయ్య ముక్కలు, కడ్డీలు ఉండేవి. భూమికలను కొరికే శీతాకాలపు చలి నుండి, తీక్షణమైన వేసవికాలపు ఎండల నుండి, దుమ్ము నుండి, ఉష్ణమండలపు వర్షాల నుండి ఖైదీలకు ఎటువంటి రక్షణ ఉండేది కాదు. జైలు సూపరింటెండెంట్, ఇతర అధికారులు న్యాయంగా ప్రవర్తించాలనుకున్నా ఆ ఖైదీల రక్షణకు బాధ్యత వహించవలసిన బెంగాలు ప్రభుత్వం వాళ్ల మీద కసిపూని ఉంది. ఇండియా ప్రభుత్వం అసలు ఆ విషయాన్ని గురించి పట్టించుకోనే లేదు. ఆ విధంగా భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు కావటానికి తొలి దశలో దేశబంధు చిత్తరంజన్ దగ్గర ప్రజాసేవా రంగంలో ప్రాథమిక శిక్షణ పొందాడు. అంతకంటే పై స్థాయికి చేరిన శిక్షణను బర్మా జైళ్లలో పొందాడు. బర్మాలో ఒక జైలు గది నుండి తన స్నేహితునికి ఒక ఉత్తరం రాస్తూ తన జైలు జీవితాన్ని ఈ విధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ మాటల్లో వర్ణించాడు. నేనింకా ఊహా ప్రపంచంలోనే ఉన్నాను. అడవే నా రాజ్య సింహాసనం, నిశ్శబ్ద పుటాలోచనలే నాకు శరణ్యం. శిలల లాలలలోనే నేను మనిషిగా పెరుగుతున్నాను. నా మనసును నేను సమాయత్తం చేస్తున్నాను. లక్ష్య సాధనకు తగిన వాణ్ణిగా ఎదుగుతున్నాను. నేను ఆత్మసిద్ధి పొందానని మనసారా ఎప్పుడు ప్రకటించగలనో ఎవరికి తెలుసు. అందరూ రండి, నన్ననుసరించండి. ప్రభువు మీ అందర్నీ పిలుస్తున్నాడు. నా జీవితమే మీ అందరిలోనూ నూతన జీవాన్ని నింపవచ్చు. ఆ విధంగా నా దేశం జాగృతం కావచ్చు. దేశ బహిష్కృతుడిగా కష్టభరితమైన జీవితం గడుపుతూ సుభాష్ తీక్షణంగా అంతర్దర్శనం చేసుకున్నాడు. చదువు, అధ్యయనాల మీద కేంద్రీకరించాడు. ఆయన జైలు ఏదాస్తు పుస్తకాలను పైపైన చూసినా మాండలే జైలు గదిలో ఆయన అధ్యయనం చేసిన విషయాలు, రాసిన విషయాల పరిధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. తత్వశాస్త్రం, మతం, చరిత్ర, రాజకీయ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, మానవ సమాజాలను గురించిన శాస్త్ర, కళలు, సంస్కృతి, ఠాగూరు సంగీతం, విద్య, ప్రజారోగ్యం, జైళ్ల సంస్కరణలు, నాగరికత, అభివృద్ధి మొదలగు విషయాలన్నీ
ఆయన అధ్యయనం చేశాడు. ఇంకా ఆయన బర్మా చరిత్ర, రాజకీయాలు, ప్రజలను గురించి కూడా లోతుగా పరిశీలించాడు. ఆయన సుదీర్ఘ జైలు జీవిత కాలంలో ఆయన ప్రభుత్వంతోనూ, మిత్రులతోనూ, బంధువులతోనూ, ముఖ్యంగా తన అన్నగారైన శరత్ చంద్రబోస్తో తరచుగా సమగ్రంగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. వివిధ సంఘ సేవా సంస్థలలో ఆయనతో పాటు పనిచేసిన వారికి ఆయన రాసిన ఉత్తరాలలో ఆ సంస్థలను ఎలా నిర్వహించాలి అనే అంశాన్ని గురించి ఆయన వివరంగా ఉత్తర్వులను, సలహాలను ఇచ్చాడు. వీటిని నేతాజీ పరిశోధనా సంస్థ ప్రచురించుతూ ఉంది. ఆయన ప్రభుత్వానికి రాసిన ఉత్తరాలు పాలితుల దేశంలోని రాజకీయ ఖైదీల హక్కులు, విశేషాధికారాలను గురించి, ఉద్యోగాల పాలనతో ఆయన నిరంతరంగా సాగించిన పోరాటాలన్నిటి గురించి తెలియజేస్తాయి. 1925 అక్టోబర్ నెలలో సుభాష్ చంద్రుడు, ఆయన తోటి ఖైదీలు జైలు ఆవరణలోనే దుర్గా పూజలు నిర్వహించటానికి తమకు సౌకర్యాలు, ధనం కావాలని కోరారు. ప్రభుత్వం అంగీకరిస్తుందనే ఊహతో జైలు సూపరింటెండెంట్ సరే అన్నాడు. కానీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. వెంటనే సుభాసు, ఆయన తోటి ఖైదీలు నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఇది 1926 ఫిబ్రవరిలో జరిగింది. వారు 15 రోజులు పస్తున్న తర్వాత ప్రభుత్వం దిగివచ్చి వారి కోర్కెలను ఆమోదించింది. 1926 సంవత్సరం చివరిలో శాసనసభలు రద్దయ్యాయి. నూతన ఎన్నికలు ప్రకటించారు. బెంగాలు రాష్ట్ర కాంగ్రెసు ఉత్తర కలకత్తా నియోజకవర్గంలో తన అభ్యర్థిగా సుభాసును నిలబెట్టింది. అంతకుముందు ఆ నియోజకవర్గంలో స్వరాజిస్టులను ఓడించిన ఒక మితవాద నాయకుడు సుభాస్కు ప్రత్యర్థి. ఆ పోటీ ప్రజలలో ఎంతో ఉద్రేకాన్ని రేకెత్తించింది. దేశం కొంతకాలం రాజకీయ స్తంభతను అనుభవించిన తరువాత తిరిగి పైకి లేచిన జాతీయతా కెరటానికి సుభాష్ చంద్రుడు చిహ్నమయ్యాడు. సుభాష్ బ్రహ్మాండమైన ఆధిక్యతతో ఆ ఎన్నికలలో నెగ్గాడు. అయినా సుభాష్ నిర్బంధం కొనసాగింది. జైలులో ఉన్న ప్రతికూల పరిస్థితులు, అననుకూలమైన వాతావరణం, 1926లో చేసిన నిరాహార దీక్ష సుభాష్ చంద్రుని ఆరోగ్యాన్ని బాగా కృంగతీశాయి. తత్ఫలితంగా ఆయన ఊపిరితిత్తుల వాపు వ్యాధికి గురయ్యాడు. ఆయనకు తరచుగా జ్వరం రావడం ప్రారంభించింది. త్వరగా బరువు కోల్పోయాడు. ఒక వైద్యుల బృందం చేత వైద్య పరీక్ష చేయించేందుకు ఆయనను రంగూన్ తీసుకుని వెళ్లారు. తర్వాత ఆయనను ఇన్సెన్ జైలుకు మార్చారు. ఆ జైలు ప్రధానాధికారి ప్రభుత్వానికి ఒక అత్యవసర సందేశాన్ని పంపించాడు. అయినా ప్రభుత్వానికి జాలి కలగలేదు. కానీ భారతదేశం తీరాన్ని తాకకుండా సరాసరి ఐరోపాకి వెళ్లే ఓడ ఎక్కడానికి ఆయన సిద్ధపడితే ఆయనను విడుదల చేయటానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. సుభాసు ఆ ప్రతిపాదనను కరాఖండిగా తిరస్కరించాడు. బర్మా జైళ్ల సర్వాధికారికి ఒక ఉత్తరం రాస్తూ, నేను నా ప్రాణానికి విలువ ఇస్తున్న మాట నిజం, కానీ నేను గౌరవాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాను. కాగా నా ప్రాణాన్ని వదులుకోవటానికి బదులుగా భారతదేశం భావి రాజ్యాంగంలో ప్రాతిపదికగా ఉండవలసిన అనుల్లంఘనీయమైన హక్కులను వదిలిపెట్టలేను అని ఉద్ఘాటించాడు. తరువాత ప్రభుత్వం ఆయనను ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆల్మోరా జైలుకు మార్చింది. ఆయనను రంగూన్లో ఓడ ఎక్కించి 4 రోజుల తర్వాత హుగ్లీ నది ముఖద్వారంలో ఉన్న డైమండ్ హార్బర్లో ఆ ఓడ కలకత్తా చేరకముందే ఆయనను గవర్నర్ గారి నావలోకి మార్చారు. ఆ నావలో డాక్టర్ నీల్ రతన్ సర్కార్, డాక్టర్ బిసి రాయ్, ఇంకా గవర్నర్ గారి సొంత వైద్యునితో కూడిన బృందం ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షించింది. వారి సిఫారసు మేరకు మరునాటి ఉదయం ఆయన విడుదల జరిగింది. ఇది 1927 సంవత్సరం మే నెలలో జరిగిన సంఘటన.